హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఈ వీడియోలో మీకు నేను డిజైన్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఈ బ్లౌజ్ డిజైన్లలో ఏ డిజైన్ నచ్చిందో కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇది బ్లౌజ్ చూడండి. ఇక్కడ నడుము దగ్గర నేనైతే ఇలా చిన్న చిన్న కర్వ్స్ పెట్టేసి ఇలా డిజైన్ చేశాను. డిఫరెంట్గా ఉంటుందండి. చాలా అఫీషియల్గా నీట్గా కనబడుతుందండి. ఇక్కడ 2 బటన్స్ అయితే విచ్చానండి. ఇది బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. చూడండి, ఇక్కడ పైన ఒక బటన్, ఇక్కడ 2 బటన్స్. ఇవి ఎలా చేయాలో కూడా మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశానండి. కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతాయి. చాలా వివరంగా నేనైతే పోస్ట్ చేశాను. ఇది బ్యాక్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ మనము ప్రిన్స్ కట్ ఇచ్చామండి. దీనికి ఇలా రౌండ్ నెక్కే పెట్టేసాము మామూలుగా. చూడండి, ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను చాలా వివరంగా పెట్టానండి. ఇది కటింగ్ స్టిచ్చింగ్ కొత్త వారికి యూజ్ అవుతుందని. ఇది నెక్స్ట్ డిజైన్ అండి. చూడండి, ఇది యాక్చువల్గా శారీ పింక్ కలర్ ఉందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనికి కొంచెం డిజైన్ డిఫరెంట్గా చేయండి అని అన్నారు వాళ్ళు. ఈ పిక్ చూపించారండి వాళ్ళు. సేమ్ దానిలాగానే నేనైతే ఇలా స్టిచ్ చేశాను. ఇది శారీలో క్లాత్ మధ్యలో ఈ పింక్ కలర్ వేసి చుట్టూకు చిన్న చిన్న కవర్స్ పెట్టేసి మళ్ళీ ఈ మధ్యలో ఇదే క్లాత్తో నేను బటన్స్ తయారు చేసి అయితే పెట్టానండి. మనము ఈ బటన్స్ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో అయితే నేను పెట్టాను. ప్రతి ఒక్కటైతే నేను పోస్ట్ చేశానండి. దీనికి చిన్నగా పఫ్ పాయింట్స్ ఇచ్చానండి. చూడండి, ఇలా చిన్న పఫ్ పాయింట్స్ ఇచ్చి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా ఇచ్చాను, నీట్గా ఉంటుందని. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అండి. ఇలా ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మామూలుగా ప్రిన్స్ కట్టే ఉందండి. దీనికి ఫ్రంట్ నెక్ రౌండ్, దీనికి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేశాను. ఇది కూడా శారీ క్లాత్తోనే వేశానండి. పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంది చూడండి. దీనికి అలా బాగుంటుందని ఈ పఫ్ ఇలా పెట్టేశాను. నీట్గా ఉందండి. చిన్నగా పైపింగ్ ఇచ్చి ప్రతి ఒక్క బ్లౌజ్ ఇదైతే ప్రిన్స్ కట్టే కుట్టానండి నేను. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ లుక్ చూడండి, చాలా బాగుంది కదా. దీన్ని కూడా నేను ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ వీడియోలు అయితే చాలా చాలా ఉపయోగపడతాయండి. టైం ఎక్కువైనా సరే అని నేనైతే మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎంతమంది మన వీడియోస్ని చూసి ట్రై చేస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది కదండి. తప్పకుండా చూడండి, ఇది ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. ఇది కూడా శారీలో బ్లౌజే అండి. అయితే శారీలో యాక్చువల్గా 2 బార్డర్స్ వచ్చాయండి. ఇది బిగ్ బార్డరు హ్యాండ్స్కి, ఇది స్మాల్ బార్డర్ వచ్చింది. ఒకవైపు బిగ్ బార్డర్, ఒకవైపు స్మాల్ బార్డర్ వస్తే వాళ్ళు ఇలా చిన్న చిన్న పోట్లీ బటన్స్ కావాలని అడిగారండి. నేనైతే ఇవి ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ అంటే మనకు బయట వైపున చూసిన స్టిచెస్ ఏం కనిపించవు. ఇక్కడ ఎలా నీట్గా ఉంటుందో, ఇది బ్లాక్ కలిసిపోయింది కాబట్టి కనిపించట్లేదు. ఈ క్లాత్ బయటకి ఏం కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయే విధంగానే కుట్టానండి. దీనికి వీ నెక్ ఇచ్చాను. నెక్ చుట్టూరా మొత్తం పోట్లీ బటన్స్ అయితే వచ్చాయండి. ఇలా ఓకేనా, చుట్టూరా ఇలానే వచ్చింది. దీనికి కూడా చిన్నగా పఫ్ ఇచ్చానండి. ఇది ఇక్కడ బార్డర్ ఉంది. బార్డర్ కరెక్ట్గా కనిపిస్తుంది కదండి. ఇట్లాంటప్పుడు మనం పైపింగ్ వేస్తే దీని లుక్ షేప్ అవుట్ అవుతుందని నేనైతే దీనికి పైపింగ్ వేయలేదు. ఇవి చూడండి టైజిల్స్ ఎంత బాగున్నాయి కదా. టైజిల్స్ ఇవి మామూలుగా అయితే కొంచెం చిన్నగా పెడితే అంత లుక్ రావని కొంచెం డిజైన్ చేశానండి. ఇవి కూడా మన ఛానల్లో పెట్టాను. ఎలా స్టిచ్ చేయాలో చూడండి తప్పకుండా. దీని ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. బాగున్నాయి కదా. ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ నార్మల్గానే ప్రిన్స్ కట్ ఇచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారండి. రౌండ్ నెక్ పెట్టాను. ఈ 3 బ్లౌజెస్లలో మీకు ఏ బ్లౌజ్ ఎక్కువగా నచ్చిందో మనకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను డిజైన్ చేసిన బ్లౌజెస్ని అయితే నేను మీకు షేర్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఇవి ఎలా ఉన్నాయి. ఏ బ్లౌజ్ నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ప్రతి ఒక్కటి దేనికదే బాగుందండి. మనకు శారీ సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ అయితే మన డిజైన్ చేసిన డిజైన్ బట్టి శారీకి చాలా లుక్ వస్తుందనమాట. శారీ హెవీగా ఉండి సింపుల్ బ్లౌజ్ ఏసినా మనకు సింపుల్‌గా కనబడుతుందండి. కానీ శారీ సింపుల్‌గా ఉండి బ్లౌజ్ హెవీగా స్టిచ్ చేశామనుకో అప్పుడు దాని లుక్ చాలా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా మామూలుగా జస్ట్ చూసినా గానీ దానికే ఎంత బాగుంది గదా! బ్లౌజ్ డిజైన్స్. ఏ బ్లౌజ్ డిజైన్ మీకు ఎక్కువగా నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.